హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రండి, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని కర్మగట్ హనుమాన్ టెంపుల్ని దర్శించుకుందాం. రండి. ఆలయానికి వెళ్తూ ఆలయ చరిత్ర తెలుసుకుంటూ ఆలయానికి చేరుకుందాం. రండి. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని కర్మంఘట్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం 12వ శతాబ్దం 1148లో కాకతీయ రాజులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఆ చెట్టు నుండి రామ రామ అనే నామస్మరణ వినిపించింది. అది ఎవరా అని చూస్తే కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహం నుండి వస్తున్న స్వరాన్ని కనుగొన్నాడు. అప్పుడు ఆ రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి తర్వాత అతను తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. వెళ్ళిన రాజు ఆ రాత్రి పడుకున్న సమయంలో రాముడు కళ్ళలోకి వచ్చి గుడి కట్టమని చెప్పాడు. మరుసటి రోజే గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు రాజు. ఆ రాజు గుడి నిర్మించిన తర్వాత వరుసగా రాజులు బాగా పరిపాలించారు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం ఔరంగజేబు తన సైన్యాన్ని దేశంలోని అన్ని మూలాలకు పంపాడు. ఈ ఆలయంలో సైన్యం కాంపౌండ్ గోడ దగ్గరికి కూడా రాలేకపోయారు. అక్కడ అడుగు కూడా పెట్టలేకపోయారు. జనరల్ ఈ విషయాన్ని ఔరంగజేబుకు నివేదించినప్పుడు అతను స్వయంగా ఆలయాన్ని కూల్చివేసేందుకు వచ్చాడు. ఆలయ ప్రవేశద్వారం వద్దకు రాగానే ఉరుములాగా గర్జించే చెవట గర్జనను విన్నాడు. అతను భయంతో వెనుకకు అడుగు వేశాడు. గర్జన వినగానే రాజు భయంతో వణుకుతున్నాడు. అప్పుడు ఆయుధం కింద పడిపోయింది. అప్పుడు ఆకాశవాణిగా మందిర్ తోడ్నా హై రాజన్ తో కర్మన్ఘట్ అను నినాదము వినిపించింది. ఓ రాజా, నువ్వు ఆలయాన్ని కూల్చాలనుకుంటే నీ హృదయాన్ని కఠినం చేసుకో స్వరం విన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి కర్మన్ఘట్ అనే పేరు వచ్చింది. మరియు నేటికి ఆంజనేయుడు ధ్యానాంజనేయ స్వామిగా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. రండి, ఇప్పుడు ఆలయం దర్శించుకుందాం. ఇది ఆలయ ముఖద్వారం. మనకు ఇప్పుడు ఇలా ఆలయ ముఖద్వారం నుంచి వెళ్ళగానే వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది. వెహికల్స్ పార్కింగ్ పెట్టేసేసి చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇలా ఆలయ గోపురం నుంచి లోపలికి మనం వెళ్తాము. అలా వెళ్ళగానే ఎడమ వైపుకు వెళ్ళగానే గుళ్ళోకి వెళ్తాము. ఈ ఆలయానికి ముందు కోనేరు ఉంది చూడండి. ఈ కోనేరు తాబేలు కూడా ఉన్నాయి చూడండి. ఈ ఆలయంలో ఎండాకాలం చలువ పందిలు కూడా వేస్తారు. ఆలయం చాలా విశాలంగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ముందుగా మనం గణపతిని దర్శించుకొని అలాగే ముందుకు వెళ్తుండాలండి. గణపతిని దర్శించుకొని అలా ముందుకు రాగానే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. గర్భగుడిలో ఆంజనేయ స్వామి కూర్చున్న భంగిమలో మనకు ధ్యానాంజనేయ స్వామిగా దర్శనమిస్తాడు. రండి, మీరు నా కళ్ళతో దర్శించుకోండి. చాలా మహిమగల ఆలయము. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎడమవైపు మరలగానే మొదటిగా సంతోషిమాత ఆలయం ఉంటుంది, దర్శనం చేసుకోండి. పక్కనే రాములవారి గుడి ఉంటుంది. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామిగా విగ్రహాలు ఉంటాయి, దర్శనం చేసుకోండి. ఈ గుడి చాలా మహిమగా. తర్వాత పార్వతీ పరమేశ్వరుడు శివుని గుడి ఉంటుంది, దర్శించుకోండి. పక్కనే స్ఫటికలింగం ఉంటుంది, దర్శించుకోండి. స్ఫటికలింగాన్ని దర్శించుకొని ఎడమ వైపు కొద్దిగా రాగానే నవగ్రహాలు ఉంటాయి, దర్శించుకోండి. నవగ్రహాలకు ఎదురుగానే రావి చెట్టు అలాగే నాగప్రతిమలు ఉంటాయి, దర్శించుకోండి. అలా నాగప్రతిమలు రావి చెట్టు దర్శించుకొని కొద్దిగా ముందుకు వెళ్ళగానే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. అలా సరస్వతి మాత ఆలయం దర్శించుకొని కొద్దిగా ముందుకు వస్తే శివుని గుడి ఉంటుంది, శివలింగం ఉంటుంది, దర్శించుకోండి. శివుని గుడి పక్కనే దుర్గామాత గుడి కూడా ఉంటుంది, దర్శించుకోండి. శివాలయం మరియు దుర్గామాత గుడి దర్శించుకున్న తర్వాత ఆ గుడికి ఎదురుగానే ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర ఒక నల్ల ఉంటుంది, రావి చెంబు ఉంటుంది. రావి చెంబులో నీళ్ళు తీసుకొని శివునికి అభిషేకం చేసుకోండి మీ స్వహస్తాలతో. శివుని గుడి దర్శనం చేసుకొని కాస్త పక్కకు వస్తే వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. నేను మా ఫ్యామిలీ కర్మంగడ్ గుడిని ఈ ఆలయాలని దర్శించుకున్నాము. మీరు వెళ్ళకపోతే వెళ్ళి దర్శించుకోండి, ఎంతో మహిమగల దేవాలయం ఇది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.